రిచ్ గ్లోబల్ ఫౌండేషన్ దశమ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, వారి సేవా కార్యక్రమాలు ఎనలేనివని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆదివారం స్థానిక కచ్చుపి ఆడిటోరియంలో గ్లోబల్ రిచ్ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రిచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ రమేష్ నాథ్ లింగుట్ల, తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మన జిల్లాల్లో ఎన్నో ఎన్జీఓస్ ఉన్నాయని, ప్రభుత్వంతో పాటు వాళ్ళు చేయి కలిపి వాళ్ళ మేరకు వాళ్ళు వివిధ రంగాల్లో సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలన్నారు. ఎందుకంటే చాలా ఎన్జీఓస్ ఎలాంటి స్వలాభం ఆశించకుండా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చి సేవా దృక్పథంతో సహాయం సహకారాలు చేస్తూ ఉంటారని తెలిపారు. తిరుపతి ఎమ్మెల్యే మాట్లాడుతూ, రిచ్ గ్లోబల్ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. రిచ్ గ్లోబల్ ఫౌండేషన్ రమేష్ నాథ్ లింగుట్ల వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఇటీవల జరిగిన తుఫాను వల్ల నష్టపోయిన శ్రీకాకుళం, విశాఖపట్నంలో బాధితులకు తన వంతు సహాయ సహకారాలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అందరం కలవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన జిల్లాలో ఇన్ని ఎన్జిఓస్ ప్రభుత్వంతో పాటు వాళ్ళు చేయి కలిపి వాళ్ళ మేరకు వాళ్ళు వివిధ రంగాల్లో సహాయం చేయటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే చాలా ఎన్జిఓస్ వాళ్ళు జనరలీ గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు అత్యంత దిగువన ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత సహాయం కావాల్సిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు వాళ్ళ సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా వరకు వాళ్ళని ఈరోజు కలవడానికి నాకు అవకాశం దొరికింది. కేవలం ఎప్పుడు ఫైల్స్లో కానీ మిగతా డిపార్ట్మెంట్ల పరంగానే వాళ్ళు రావటం కానీ వాళ్ళు చేసే తెలుసుకోవడం కానీ ఈరోజు వాళ్ళని ప్రత్యేకంగా కలవడం నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా డాక్టర్ రమేష్ గారు కూడా ఎంతో అంటే మంచి లైఫ్ స్టైల్ని, లగ్జూరియస్ లైఫ్ స్టైల్ లండన్లో ఉంచుకొని అది వదిలేసి తన మాతృభూమికి ఇక్కడ మరీ ముఖ్యంగా తిరుపతి జిల్లాకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి తన వంతు సహాయం చేయాలని తిరిగి రావడం అనేది నిజంగా జిల్లావాసుల అదృష్టం. ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళ గ్లోబల్ రీచ్ ఫౌండేషన్ ద్వారా ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ మేడం గారి ఆధ్వర్యంలో చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విశేషం. ఈరోజు ఒక అసోసియేషన్కి ఇంతమంది పెద్దలు, గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ నరసింహ యాదవ్ గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, రాష్ట్ర నుంచి వెంకటరత్నం గారు, డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా మరీ ముఖ్యంగా మనకి సినీ గేయ రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు, అదేవిధంగా ఎంతోమంది డాక్టర్స్, డాక్టర్ శ్రీహరి గారు మన ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్, మెనీ లీడింగ్ డాక్టర్స్ ఇన్ ద సిటీ, మెనీ అసోసియేషన్స్, ఎన్జిఓస్ అందరూ ఇక్కడ ఈరోజు వచ్చారంటే ఒకరి పిలుపు మేరకు ఆయన నిజంగా ఎంత గొప్ప వ్యక్తి ఉన్నారో మీ అందరూ అర్థం చేసుకోవాలి. అంటే అందరం కూడా స్వచ్ఛందంగా వచ్చింది. జస్ట్ బికాజ్ చాలా సేవా కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో చేశారు కాబట్టి ఆయన మంచితనానికి మనం అందరం కూడా తోడ్పాటునిచ్చి ప్రభుత్వం నుంచి కూడా మా నుంచి ఏం చేయాలంటే అది తీసుకొని ఎన్ని కూడా ముందుకెళ్లాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. P4 ఫౌండేషన్ అని, ఇది వరకు PPP మోడ్ అనేవాళ్ళం, ఇప్పుడు P4 ఫౌండేషన్, స్మార్ట్ ఆంధ్ర P4 ఫౌండేషన్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ప్రజల్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి భాగస్వాములుగా చేసి ఒక P4 ఫౌండేషన్ అనేది స్థాపించడం జరిగింది. దాంట్లో ఏదైతే చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగిన చాలామంది ఉన్నారు. దాంట్లో నేను కూడా ఒక చదువుకొని ఈరోజు పైకి రావడం జరిగింది. అట్లా ఒకళ్ళు వాళ్ళకున్నటువంటి కెపాసిటీలో పైకి వచ్చారు. వాళ్ళందరూ టాప్ 10% వాళ్ళు ఏదైతే అత్యంత బడుగు బలహీన వర్గాలు, బాటమ్ 20%, నిజమైన పేదరికంలో ఉన్నటువంటి బాటమ్ 20%లో ఉన్నటువంటి వాళ్ళని చేయూతనివ్వటం, దత్తత తీసుకోవటం, లేదంటే వాళ్ళకు తోచిన సహాయం చేయటం, ఇట్లాగా టాప్ 10% వాళ్ళు బాటమ్ 20%కి సాయం చేయటం అనేది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టి, మీ అందరికీ తెలిసిందే, గత వారం కిందట కూడా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేస్తో, ప్రజాప్రతినిధులతో, అదేవిధంగా ఎంపీలతో, మినిస్టర్స్తో, జిల్లా యంత్రాంగం మొత్తంతో కూడా మీటింగ్ పెట్టి దాని యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా ఎంతోమంది
ఎన్జిఓస్ సహాయ సహకారాలు చాలా అవసరం అనేది కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరినీ కూడా విన్నవించుకుంటున్నాను. మనందరికీ విలేజ్ వారీగా, హ్యాబిటేషన్ వారీగా ఎవరో ఆ బాటమ్ 20% అనేది కాస్ట్ వారీగా, కమ్యూనిటీ వారీగా కూడా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, చాలా పెద్దవాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు, దయచేసి మీకు తోచినంత ఒక కుటుంబం కానీ, ఒక 2 కుటుంబాలు కానీ, కొంతమంది ఇంకా ముందుకొచ్చి ఒక విలేజ్ను కూడా అడాప్ట్ చేసుకునే పరిస్థితి. ఇప్పుడు శ్రీనివాసం ట్రస్ట్ ఉంది, వాళ్ళు సుమారుగా మన జిల్లాలో 60 విలేజ్లని పైగా టీవీఎస్ తరపున వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా మన జిల్లాకున్న అదృష్టం ఏంటంటే 131 మెగా ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ పక్కన ఉన్నటువంటి విలేజెస్లో ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని కమ్యూనిటీస్కి వాళ్ళు దత్తత తీసుకుంటున్నారు. అంటే చెప్పడమే కాదు, నేను కూడా అందులో బాగుపరచుకోవాలని నేను కూడా ఒక మన నక్కల్ కాలనీకి సంబంధించి కలెక్టరేట్ పక్కన ఉన్న వాళ్ళు ఒక 5 కుటుంబాలని నేను కూడా తీసుకున్నాను. ఎందుకంటే వీ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఈ అకేషన్ మంచి అకేషన్ కాబట్టి మీ అందరూ కూడా దాంట్లో సహాయ సహకారాలు చేస్తే, ఎందుకంటే మన జిల్లాలో అటువంటి కుటుంబాలు 83,000 పైచిలుగా ఉన్నాయి. ఇప్పటికి ఒక 5,000 మందిని మనం ట్యాగ్ చేసుకోగలిగాము. మార్గదర్శులకి బంగారు కుటుంబాలని వాటిని పిలుస్తున్నాం, ఈ 80,000 కుటుంబాలని. సో మీరందరూ కూడా మార్గదర్శులు కావాలని కోరుకుంటూ మరొకసారి డాక్టర్ రమేష్ గారికి, వాళ్ళ ఫౌండేషన్కి, వాళ్ళందరి టీం అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ 10వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. డాక్టర్ రమేష్ నాథ్ గారు ఎన్నో సేవలు చేసుకుంటూ డాక్టర్గా, ఒక అగ్రికల్చర్గా చూసాం మనం. ఒక పాట రూపంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలంతా కూడా మనం అందరం కూడా చూడడం జరిగింది. అంతేకాకుండా నిజంగా కూడా మాకు తెలిసినంత వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన పహల్గాంలో చనిపోతే, ఉగ్రవాదులు చనిపోయిన వాళ్ళకి కూడా సంతాపం తెలిపి చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సైక్లోన్ డ్యామేజ్లలో కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో కూడా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకందరికీ కూడా తన వంతు సహాయ సహకారాలు అందించడం కూడా జరిగింది. సేవా భావం కలిగిన వాడు, మానవతావాది. అదేవిధంగా సమాజ సేవ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు పెద్దలందరికీ కూడా ఆయనతో పాటు కృషి చేసి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పిలిపించి మొమెంటోలు ఇవ్వడం ఆయన డాక్టర్ రమేష్ నాథ్ గారి యొక్క నిబద్ధత అనేసి కూడా తెలియజేసుకుంటూ, మరి రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ రోజు రోజుకు ఇంకా పెద్దదిగా తీసుకుంటూ ఇంకా ఎంతో మందికి సేవలు చేస్తూ వారికి, వారి సతీమణి గారికి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండి ఇంకా ముందుకెళ్లాలనేసి కూడా కోరుకుంటూ, ఈ యొక్క మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసిన రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ అధినేతకు మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.